జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షణ కోసం పనిచేస్తున్నామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. వార్షిక తనిఖీలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు మండపేట రూరల్ సిఐ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులు, లా అండ్ ఆర్డర్లపై ఆరా తీశారు. రూరల్ పరిధిలోని రికార్డులు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి, అక్రమ మద్యంపై ఈగల్ స్క్వాడ్ పనిచేస్తోందన్నారు. గతంతో పోలిస్తే గంజాయి రవాణా తగ్గిందన్నారు. నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ఉందని, ప్రస్తుతం అన్ని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని అన్నారు. పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అదుపు చేసేందుకు అధికారులతో మాట్లాడి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేసే దిశగా అధికారులతో చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం డీఎస్పీ బి రఘువీర్, రూరల్ సిఐ పీతల దొరరాజు, రూరల్ ఎస్ఐ బుచ్చిబాబు, రాయవరం ఎస్ఐ సురేష్ బాబు, అంగర ఎస్ఐ రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మండపేట రూరల్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. సో లాస్ట్ 3 years ఒక క్రైమ్ని రివ్యూ చేస్తూ ఉంటాం. సో దీంట్లో ఇన్వెస్టిగేషన్లో కొన్ని సూచనలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సీసీటీవీ కెమెరాస్ పట్ల కూడా చేయబోయే కొన్ని లైక్ ఇన్స్టాలేషన్ కోసం అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ పైన ఈ కొత్తగా మనకి కొంత టెక్నాలజీ కూడా కొంచెం వాడే విధంగా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా మనం ఈ సీసీటీవీ కెమెరాస్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా కూడా డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నింటిపైన కూడా ఇంకా ఆధునికంగా మనం టెక్నాలజీని వాడి మెరుగైన ఇన్వెస్టిగేషన్ అండ్ మెరుగైన డిటెక్షన్ చేసే విధంగా సూచనలు ఇస్తూ ఉన్నాం. సో గోయింగ్ ఫార్వర్డ్ మనకి కొంత శివరాత్రి కూడా రాబోతుంది. సో దానికి కూడా బందోబస్తు ఇదంతా కూడా ఏర్పాట్లు ఎలా చేయాలి, ఏం చేయాలని దానిపైన కూడా కొంత డిస్కషన్ జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ ఒక మంచి పోలీసింగ్ పబ్లిక్ ఇచ్చే విధంగా, వచ్చిన పెటిషన్స్ ఒక ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా సూచనలన్నీ ఇస్తూ ఉన్నాం. సీసీ కెమెరాలు ఈ March 31 కల్లా కూడా స్టేట్ వ్యాప్తంగా 1 lakh కెమెరాస్ ఇన్స్టాల్ చేసే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ పబ్లిక్ చేస్తూ ఉన్నాం. ఆ భాగంగా ఎంటైర్ కోనసీమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పుడు వరకు 800 కెమెరాస్ అవుట్ ఆఫ్ మాకు ఇచ్చిన దీన్ని బట్టి 800 కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మిగతా టార్గెట్ ఏదైతే ఉన్నారో దాన్ని కూడా నెక్స్ట్ 1.5 months వీళ్ళు అచీవ్. ఇప్పుడు ఎన్ని పని చేస్తున్నాయి సార్? 800 కెమెరాస్ కూడా పనిచేస్తూ ఉన్నాయి. All the 800 cameras which are installed across different mandals in the district are functioning. ఈ సైబర్ నేరాల గురించి, ఈ సైబర్ నేరాల కోసం ప్రత్యేకంగా ఈ శిక్షణ కూడా ఇస్తూ ఉన్నాం. మా దగ్గర ఎవరైతే ఉన్నారో బీటెక్ చదివే కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ఒక ఎగ్జామ్ లాగా ఇంటర్నల్గా కండక్ట్ చేసి వాళ్ళని ఐటీ టీంలోకి ఇండక్ట్ చేసుకోవడం జరిగింది. మనకి రెగ్యులర్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. మనకి సిడిటిఐ హైదరాబాద్లో కానీ, మన హెడ్ క్వార్టర్స్లో కానీ, ఈ ఆన్లైన్లో కూడా చాలా వెబినార్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. సో అన్నింటిలో కూడా వాళ్ళకి నైపుణ్యం పెంచే విధంగా వాళ్ళందరినీ కూడా అటెండ్ చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ కేసెస్ అన్నింటిపైన కూడా ఒక అవేర్నెస్ సెషన్స్ కూడా మనం రెగ్యులర్గా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా ప్రివెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి సైబర్ అవేర్నెస్ మనకి మారుతూ ఉంటుంది. ఒక 10 years క్రితం జరిగిన, ఒక 5 years క్రితం జరిగిన మోడస్ ఆపరాండి అంటే ఏ విధంగా అయితే ఈ సైబర్ అవేర్నెస్ సైబర్ క్రైమ్ చేస్తూ ఉంటారో అది ఇప్పుడు మారిపోతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మేము కూడా అప్డేట్ అవుతూ ఉంటాం అండ్ వీ ట్రై టు కన్వే ద సేమ్ టు ద పబ్లిక్ ఎట్ లార్జ్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసినట్లయితే డిజిటల్ అరెస్ట్ అనేది కొంచెం గట్టిగా చాలామంది దానికి మోసపోతూ ఉన్నారు అండ్ లూజింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో దానిపైన బ్యాంకర్స్తో కానీ, ఈవెన్ ఇంపార్టెంట్ ఈ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా దానికి తగిన అవగాహన ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. గంజాయి ఒకటి బాగా ఈ గంజా కూడా మనకి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం మనకి కేసెస్ కానీ లేకపోతే దాని ఒక వాడటం కానీ కొంచెం తగ్గుముఖమైందని మనం భావించవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే పాత అఫెండర్స్ ఉంటారో వాళ్ళందరిపైన కూడా కొంచెం నిఘా పెడుతూ వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ మనకి కొన్ని ఐసోలేటెడ్ లొకేషన్స్ ఉంటాయి. కొన్ని ఈ రీసెంట్గా కూడా కొన్ని మనకి కేసెస్ ఏవైతే రిపోర్ట్ అవుతా ఉన్నాయో వాటిలో కూడా వాళ్ళందరినీ కూడా ఇంటరాగేట్ చేస్తూ ఈ కొత్తగా ఎవరైనా ఈ కన్జంప్షన్కి అలవాటు పడ్డారో లేకపోతే రీసెంట్గా కొత్తగా ఎవరైనా పెడ్లింగ్ చేస్తూ ఉన్నారో వీటిపైన మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరిస్తూ ఉన్నాం. అలాగే మనకి కొత్తగా 1972 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ ద్వారా. ఈగల్ టీమ్ నెంబర్కి తెలియజేసినట్లయితే మనం ఇమీడియట్గా దానిపైన స్పందించడం కుదురుతుంది. అలాగే ఎవరీ డిస్ట్రిక్ట్లో కూడా ఈగల్ టీమ్స్ కూడా ఫామ్ చేస్తూ ఉన్నారు. సో ఈగల్ టీమ్స్ ప్రత్యేకంగా ఓన్లీ ఈ గాంజా పైనే పనిచేస్తాం. టౌన్లో ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉందండి. మెయిన్ జంక్షన్స్లో సిగ్నల్స్ ఏర్పాటు చేసే అవకాశం
సో ఇప్పటి వరకు అది నా దృష్టిలోకి రాలేదు. సో వన్స్ సిన్స్ యూ టోల్డ్ టు మీ ఐ ఇంటరాక్ట్ విత్ మై పీపుల్ అండ్ ఆల్సో విత్ ది మున్సిపాలిటీ అండ్ వాళ్ళతో కూడా మాట్లాడి విల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ వాట్ ఎవర్ ద ఇష్యూ ఇస్. సార్ గతంలో టౌన్లో ఇద్దరు ఎస్ఐలు ఉండేవారు సార్. ఒకరు లాంటర్ చూస్తే ఒకరేమో ట్రాఫిక్ చూసేవారు. ఇప్పుడు ఒకరే ఉన్నారండి. ట్రాఫిక్ కానీ మళ్ళీ అడిషనల్గా విల్ సి విల్ ట్రైంగ్ టు ఇప్పుడు ప్రస్తుతం కోడ్ ఉన్నది మనకి. సో వన్స్ కోడ్ ముగిసిన తర్వాత విల్ ట్రైంగ్ టు ఫోకస్ ఆన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. కొన్ని థెఫ్ట్ కేసులు బాగా జరుగుతున్నాయి సార్. వెహికల్స్ కానీ చాలా పోతున్నాయి, అన్నీ డిటెక్ట్ అయినవి కొద్దిగా తక్కువగా ఉంటున్నాయి. దాని గురించి ఏమైనా సీసీవీ ఫుటేజ్. సో ఈ ఫర్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఓన్లీ వీఆర్ రిక్వెస్టింగ్ ది ఎంటైర్ పబ్లిక్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ us విత్ ద సీసీటీవీ కెమెరాస్. రీసెంట్లీ కూడా మనకి అమలాపురం టౌన్లో ఒక డిక్కీ అఫెన్స్ జరిగింది. అది మనకి సీసీటీవీ ఫుటేజ్ రావడం వల్ల అఫెండర్ని గుర్తించి ఇప్పుడు ఆయన్ని మనం పట్టుకునే విధంలో ఉన్నాం మనం. సో ఆయన చాలా అఫెన్సెస్ కమిట్ చేసే ఉన్నారు. సో ఇలా మనం సీసీటీవీ కెమెరాస్ పెట్టినట్లయితే మనకి చాలామంది అఫెండర్స్ని మనం డిటెక్ట్ చేసి పట్టుకునే విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఈ రోడ్ సేఫ్టీ గురించి మీరు అవేర్నెస్ కూడా పెట్టారు కదా. సో ఈ రోడ్ సేఫ్టీ పట్ల కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ పెడతా ఉన్నాం. ఇప్పుడు మనకి 2023తో పోల్చుకుంటే 2024లో ది యాక్సిడెంట్స్ ఆర్ కమ్ డౌన్ బై అట్లీస్ట్ అరౌండ్ 15%, బోత్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంజ్యూర్డ్ అండ్ డెడ్ యాజ్ వెల్ మనకి 23తో పోల్చుకుంటే 24లో తగ్గుముఖం జరిగినాయి. సో దీనికి ప్రధానంగా మనం చూసినట్లయితే ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఓపెన్ డ్రింకింగ్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో దాట్ మనకి చాలా యాక్సిడెంట్స్ ఈ డ్రంకెన్నెస్లో జరుగుతూ ఉంటాయి. సో దానిపైన కొంచెం చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఈ హెల్మెట్ అవేర్నెస్ కూడా రీసెంట్గా కూడా ఎస్డిపి రామచంద్రాపురం హెస్ టేకెన్ దట్ పర్టికులర్ ఇనిషియేటివ్ టు ఎన్ష్యూర్ దట్ పీపుల్ కమ్ ఫార్వర్డ్ అండ్ యూజ్ ది హెల్మెట్. ఎందుకంటే చాలాసార్లు మనకి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఫ్యాటల్ యాక్సిడెంట్ కాస్త నాన్ ఫ్యాటల్ కింద మారుతూ ఉంటుంది. సో ప్రజలు అది కొంచెం గుర్తించి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సీసీ కెమెరాస్ నో మీరు కమాండ్ కంట్రోల్ ఈజ్ వేర్, సీసీటీవీ కెమెరా ఈజ్ వేర్. కెమెరాలు అదే పనిచేయట్లేదు. దట్స్ వాట్ ఐ టోల్డ్. 800 కెమెరాస్ ఏవైతే మనం పెట్టామో అన్నీ కూడా ఫంక్షన్ చేస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే ఈ మ్యాట్రిక్స్ కెమెరాస్ ఉన్నాయో అవి ఏవైతే కొన్ని పని చేయట్లేదు దానిపైన కూడా మనం కన్సర్న్డ్ డిపార్ట్మెంట్కి రాయడం జరుగుతూ ఉన్నది. అండ్ రీసెంట్లీ కూడా మనకి మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కమాండ్ అండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కమాండ్ అండ్ కంట్రోల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు న్యూ డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెటప్ అనేది కూడా ఇన్స్టాల్ చేస్తా ఉన్నాం. విదిన్ వెరీ షార్ట్ టైం, నెక్స్ట్ 2 వీక్స్ కల్లా కూడా ఇట్ విల్ బి అప్ అండ్ రన్నింగ్. తర్వాత ఈ ఏరియాలో మీకు గంజా ఎక్కువగా ఉంటుంది. లారీలు వచ్చేసరికి ఏంటంటే మాకు రైల్వే లింక్ ఉంది, కాన్స్టిట్యూన్సీలోకి వస్తే మాకు రైల్వే లింక్ ఇటు అనపర్తి కానీ ఇటు మండపేట కానీ ఏంటంటే ఇటు బ్రానాయిల్ కానీ ఎక్స్ కానీ లారీలు ఈగల్ టీమ్ అదంతా కూడా ఆల్రెడీ దట్ ఆస్పెక్ట్ ఈస్ డిస్కస్డ్. సో ఎనీవేస్ ఐ హోప్ దట్ ఆన్సర్స్ హిస్ క్వశ్చన్. ఎనీబడీ ఎల్స్?